అందరి ముందు తన మనసులో మాధవ్ మీదున్న ప్రేమను బయటపెట్టిన మనీషా షాక్లో తాయారు. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఇక శైలు చేసిన పనికి తన తండ్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఏంటమ్మా ఇది? పెళ్లి చేస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు నీ మీద ఇంత పెద్ద నింద వేసుకుంటావా? ఇప్పుడు నిజం బయటపడింది గాక సరిపోయింది. లేకపోతే నీ జీవితం ఏమైపోతుంది? చూసావు కదా, నాకు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. ఒకవేళ తను గనుక అపార్థం చేసుకుని ఉంటే, ఈ విషయం నలుగురు కూడా నమ్మి ఉంటే నీ జీవితం ఏమైపోతుంది? నీకు జీవితంలో పెళ్లి జరుగుతుందా? నువ్వు నిజం చెప్పినా కానీ ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే కావాలనే అబద్ధం చెప్తున్నారు, అబోర్షన్ చేయించుంటారు అని అనుకుంటారు కదమ్మా. ఎందుకు ఇలాంటి నిందలు వేసుకున్నావు అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక శైలు అయితే మరి ఏం చేయమంటారు నాన్న? నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తూ ఉంటే నేను సహించలేక ఇలా అబద్ధం చెప్పవలసి వచ్చింది అంటూ ఇక శైలు అయితే చెప్తుంది. ఇక శైలుని కేశవ బయటకైతే తీసుకుని వస్తాడు. ఏంటే బుస్సు ఇదంతా? ఎందుకు ఇలాంటి పని చేశావు అంటూ అనంగానే, నీకు నా మీద నమ్మకం లేదు కదా? లోపలికి వచ్చిన వెంటనే తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాకు సంబంధం లేదని చెప్పేశావు. అంటే నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా అంటూ అనంగానే, లేదు, వాళ్ళు అన్నేసి మాటలు అనేసరికి తట్టుకోలేక నిజాన్ని బయట పెట్టాను. నాకు తెలిసి నువ్వు ఎలాంటి తప్పు చెయ్యవని, ఏదో కారణంతోనే ఇలాంటి నింద మూస్తున్నావని నాకు తెలుసు బుస్సు. అందుకనే అలా మాట్లాడాను. వాళ్ళు నన్ను ఏదోటి అనేసరికి నువ్వు ఖచ్చితంగా నిజాన్ని బయట పెడతావు అని అంటూ కేశవైతే చెప్తూ ఉంటాడు. మరొక వైపు మనీషా అయితే ఇక మాధవ్ గురించి మహా అన్న మాటలు తలుచుకుంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక మాధవ్కి ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇలాంటి భర్త దొరకడం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నేను ఈ మాధవ్ గారిని ఇష్టపడుతున్నాను. నా ప్రేమని అర్థం చేసుకుని నాకు మాధవ్ గారికి పెళ్లి జరిపిస్తే బాగుండు. నేను ఈ ఇంటి కోడలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి భర్త రావాలని ఎంతగానో ఆశపడుతున్నాను అంటూ మనీషా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మాధవ్ గురించి. అప్పుడే ఇంతలో మాధవ్ అయితే బయటికి వెళ్ళిన తర్వాత అడుగుతూ ఉంటుంది మహా అయితే, ఏంటి మనీషా, నిన్ను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను. పెద్ది చుట్టూనే తిరుగుతూ ఉన్నావు. పెద్దికి ఏది అవసరమైతే అది నువ్వు తక్షణమే చేస్తున్నావు. అంత బాధ్యత తీసుకున్నావేంటి అంటూ మహా అడుగుతూ ఉండగా, అబ్బే అదేమీ లేదు. అంటే నాకిక్కడ ఆశ్రయం కల్పించారు కదా, నన్ను ఆ రాక్షసుడి బారి నుంచి కాపాడారు కదా, అందుకనే నేను ఏం కావలసినా చూస్తున్నాను తప్ప అంతకు మించి ఏమీ లేదు మహా అంటూ ఇక మనీష అయితే చెప్తూ ఉంటుంది. అవునా, నిన్ను చూస్తూ ఉంటే నేను వేరే అనుకున్నానులే. నువ్వు పెద్దిని ఇష్టపడుతున్నావేమో, మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తే బాగుండు అని నేను అనుకున్నాను అంటూ అప్పుడే మహా అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక మరొక వైపు అప్పుడే చక్రి అయితే వస్తాడు. ఇంతలో మహా అయితే చక్రితో చెప్తూ ఉంటుంది, మనీషాను చూస్తూ ఉంటే పెద్దిని ప్రేమిస్తుందేమో అనిపిస్తుంది. పెద్దికి మనీషాకి పెళ్లి జరిగితే పెద్ది జీవితం బాగుంటుంది. ఎందుకంటే మనీషా చాలా మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి పెద్ది జీవితంలోకి వస్తే పెద్ది జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మనందరి కోరిక కూడా అదే కదా. మనీషా తన మనసులో మాట బయట పెడితే బాగుండు. తన మనసు నేను ఒక ఆడపిల్లగా అర్థం చేసుకోగలను. తను పెద్దిని ప్రేమిస్తుంది అని. కానీ తనంతటి తాను బయట పెడితేనే కదా మనకి అర్థమయ్యేది. అందుకనే ఆలోచిస్తున్నాను. ఆ రుద్రాంబిక దయ వల్ల పెద్ది జీవితానికి కూడా ఒక దారి ఏర్పడితే అంతకన్నా సంతోషం ఏముంటుంది అంటూ చెప్తూ ఉంటుంది మహా అయితే. అప్పటికి చక్రి కూడా, నేను కూడా అదే ఆలోచిస్తున్నానండి. మీరు కూడా సేమ్ నాకులాగే ఆలోచిస్తున్నారు. అదే అనుకుంటా, ఒకరికొకరు ఇష్టమైనప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా కలుస్తాయి అంటారు కదా, మన అభిప్రాయాలు కూడా అలాగే కలుస్తున్నట్టున్నాయి అంటూ చక్రి అనగానే, ఏంటి
ఏం మాట్లాడుతున్నారు అంటూ మహా అయితే అడుగుతూ ఉంటుంది. అబ్బే అది కాదండి, ఏదో నార్మల్గా మాట్లాడుతున్నానంతే. మీరు ఇంటి మనిషిగా అన్ని బాధ్యత తీసుకుంటున్నారు కదా, ఆ విధంగానే నేను కూడా ఆలోచిస్తాను కదా, అందుకని అలా అన్నానన్నమాట అంటూ చక్రి అయితే అనంగానే, సరే ముందు మనీషాని ఎలాగైనా తన మనసులో మాట ఏంటో తెలుసుకోవాలి. నేను ఆ ప్రయత్నంలో ఉంటాను. మీరు కూడా పెద్దీతో మాట్లాడే ప్రయత్నం చేయండి. పెద్ది మనసులో మాట కూడా తెలుసుకుంటే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ ఇక మహా అయితే చెప్తూ ఉంటుంది. ఇక మరొక వైపు సురేష్ అయితే వరాలతో అంటూ ఉంటాడు, చూసావమ్మా, అది మనల్ని ఎర్రి వాళ్ళని చేసింది. ఆ రోజు గనుక అది అలా చెప్పుండకపోతే ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉండేది. అయినా నేను వదులుతానా, ఈ విషయాన్ని వాడితో చెప్తాను, ఖచ్చితంగా మళ్ళీ పెళ్ళి జరిగేలా చేస్తాను. ఈసారి అది ఏ కట్టుకథలు చెప్పినా ఎన్ని వేషాలు వేసినా ఆ పెళ్ళి ఆపే ప్రసక్తే లేదు అంటూ సురేష్ అంటూ ఉండంగా అప్పుడే వరాలు కూడా చెప్తూ ఉంటుంది, అవునురా, మనల్ని బోల్తా కొట్టించిన దాన్ని ఎలా వదిలిపెడతాము, ఖచ్చితంగా దానికి పెళ్లి జరిగి తీరవలసిందే. లేకపోతే ఆ మెకానిక్ గారిని పెళ్లి చేసుకుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను సహించలేను. అందుకని నువ్వు వెంటనే అబ్బాయితో మాట్లాడు అంటూ అనంగాని ఇంతలో ఇక వరాల భర్త అయితే చెప్తూ ఉంటాడు, ఏంటే మాట్లాడేది, అసలు మీకు బుద్ధుందా, ఇప్పటికే మీరు చేసిన పనికి అది అలాంటి నింద వేసుకుంది. ఇప్పుడు అది వేసుకున్న నిందని రుజువైంది కాబట్టి మనశ్శాంతిగా ఉన్నాము. అదే నిజమయ్యుంటే నలుగురిలో మన పరువు పోయుండేది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఈసారి నిజంగానే మీరు పెళ్లి ఏర్పాట్లు చేస్తే అది నింద వేసుకోవడం కాదు, ఏకంగా ప్రాణాలు తీసుకోవడమే చేస్తుంది. నేను సహించలేను. కొన్ని రోజులు దాని జోలికి వెళ్ళకండి. పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి దాన్ని ఇబ్బంది పెట్టే పనులు చెయ్యొద్దు. అలా గనుక చేస్తే నేను ఊరుకునే ప్రసక్తే లేదు, ముందే చెప్తున్నాను. ఇప్పటి వరకు ఇక నా గారాభం వల్లే అది ఇలా తయారైందని మీరు బాధపడుతున్నారని మీరు ఏం చేసినా ఊరుకున్నాను. ఇక ఏదైనా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. సురేష్, నీకు కూడా చెప్తున్నాను, దానికి బలవంతంగా మళ్ళీ పెళ్లి ఏర్పాట్లు చెయ్యాలని చూసినా, దాని ఒంటి మీద చెయ్యి పడినా ఊరుకోను అంటూ ఇక వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటాడు శైలు తండ్రి అయితే. అప్పుడే వరాలైతే, ఏంటండి ఇదంతా, దాన్ని ఇలాగే వదిలేస్తే ఆ మెకానిక్ గాడిని పెళ్లి చేసుకుంటుంది, అప్పుడు మన పరిస్థితి ఏంటి అంటూ అనంగానే అప్పుడే వాళ్ళకి పెళ్ళి జరగదు. ఎందుకంటే దానిని ఇంటికి తీసుకొచ్చినప్పుడే అర్థమైంది ఆ ఇంటి పెద్దవాడికి పెళ్ళి అవ్వకుండా వీడు పెళ్ళి చేసుకోడు అని. అప్పటికి ఏదో రకంగా శైలు మనసు మార్చి ఖచ్చితంగా పెళ్లి చేయొచ్చు. అప్పటి వరకు మాత్రం దాన్ని ఇబ్బంది పెట్టకండి, ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోను అంటూ చెప్పంగానే వరాలైతే అనుకుంటూ ఉంటుంది, ఈ వ్యక్తి పెళ్లి చేసే సమర్థత లేదు, అలాగని మేము చేస్తామంటే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తున్నాడు. అసలు ఎలా అనుకోవాలో అర్థం కావడం లేదు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. మరొక వైపు ఇక గాయత్రి అయితే తాయారుతో చెప్తూ ఉంటుంది, ఇక మేము బయలుదేరుతాము అంటూ అనంగానే, అదేంటి అప్పుడే బయలుదేరడం ఏంటి, ఇంకొక 2 రోజులు ఉండొచ్చు కదా, మొన్ననేగా వచ్చింది అంటూ అనంగానే, ఏంటి మొన్ననే వచ్చింది, మేము బయలుదేరాలి, మేము ఇప్పటికే వచ్చి ఇన్ని రోజులైంది కదా, అత్తయ్య మామయ్య అడుగుతున్నారు అంటూ అనంగానే, నేను వాళ్ళకి సర్ది చెప్పుకుంటాను, ఇంకొక 2 రోజులు ఉండండి, మళ్ళీ ఇప్పుడు వెళ్తే అప్పుడే రారు కదా అంటూ అడుగుతూ ఉంటుంది తాయారు. మళ్ళీ అప్పుడే రావాలని కూడా నాకు లేదులే, ఏదో కేవలం నువ్వు మొక్కుబడి అని నా బుర్ర తిన్నావు కాబట్టి ఈ 2 రోజులు ఉండడానికి ఒప్పుకున్నాను, లేకపోతే నేను ఎందుకు ఒప్పుకుంటాను చెప్పు, నువ్వు చేసిన అన్యాయం నేను మర్చిపోలేను అంటూ గాయత్రి అంటూ ఉండంగా, ఒసేయ్ ఇక ఆ మాట వదిలేవే, ఇది గనుక అల్లుడు గారింటే చాలా ప్రమాదం అంటూ అనంగానే ఇంతలో అప్పుడే గాయత్రి భర్త అయితే వస్తాడు. ఏంటి ఏదో అనుకుంటున్నట్టున్నారు, ఏదో ప్రమాదమని అత్తయ్య ఏదో మాట్లాడుతున్నారు, ఏంటి గాయత్రి అంటూ అడుగుతూ ఉండంగా, అబ్బే అదేమీ లేదండి, ఏదో
అమ్మ మాట వరుసకి ఏదో మాట్లాడుతుందిలే, ఇంకో 2 రోజులు ఉంటే అన్న కొంపలు మునిగిపోయే ప్రమాదమా అని అడుగుతుంది. నేనేమో ఉండడానికి కుదరదు అని చెప్తున్నాను అంటూ గాయత్రి అనంగానే, అవును గాయత్రి, ఉండడానికి కుదరదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనం ఇప్పుడు కూడా వెళ్ళకపోతే నాకు ఇబ్బంది కలుగుతుంది అంటూ ఇక చెప్తూ ఉంటాడు. సరే అల్లుడు గారు, 2 రోజులు ఉండాలి అంటే కుదరదు అంటున్నారు కదా, సరే వెళ్ళండి, కానీ సాయంత్రం దాకా అయినా ఉండి వెళ్ళండి అంటూ తాయారైతే చెప్పంగానే అప్పుడే ఇక గాయత్రి అయితే అంటూ ఉంటుంది, సరే సాయంత్రం వరకు ఉంటాంలే, కానీ నేను వెళ్ళి మామయ్య వాళ్ళని కలిసి వస్తాను అనగానే అప్పుడు ఇక తాయారైతే అంటుంది, వాళ్ళింటికి ఎంతకే, సాయంత్రం దాకా ఉండమన్నది నా దగ్గర, నువ్వు వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్తామని కాదు అంటూ అనగానే, సర్లే అత్తయ్య, వెళ్ళనివ్వండి, తనకి కూడా తన వాళ్ళతో కలిసి ఉండాలని అనిపిస్తుంది కదా, మీరంటే ఏదో చిన్న చిన్న గొడవల కారణంగా దూరంగా ఉండుండొచ్చు, కానీ తనకి వాళ్ళతో కలిసి ఉండాలని అనిపిస్తుంది కదా, ఎంతైనా వాళ్ళతో కలిసి పెరిగింది కదా, వెళ్ళనివ్వండి అంటూ ఇక చెప్పంగానే, సరే అల్లుడు గారు, మీరు చెప్పిన తర్వాత ఎందుకు కాదంటాను, వెళ్ళనిస్తానులే అంటూ ఇక చెప్తూ ఉంటుంది తాయారైతే. ఇక తాయారైతే తప్పనిసరి పరిస్థితిలో గాయత్రి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ఇక గాయత్రి భర్త అయితే సంతోషపడుతూ, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తాను ఎలాగో రావడానికి చాలా టైం పడుతుంది, మాటి మాటికి రావడానికి కుదరదు కదా, ఏదో సంవత్సరానికి ఒక్కసారో లేకపోతే 2 సంవత్సరాలకు ఒక్కసారో వస్తామంతే అంటూ ఈ కనంగానే, నాకు కూడా మిమ్మల్ని వదిలి రావాలని లేదులేండి అంటూ గాయత్రి చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక గాయత్రి అయితే మాధవ్ ఇంటికి రాగానే మనీషా అయితే కనిపిస్తుంది. అప్పుడే గాయత్రి అయితే మనీషాతో చెప్తూ ఉంటుంది, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీ గురించే చెప్తున్నాను. నువ్వు మా బావని పెళ్లి చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం సంతోషంగా ఉంటుంది. మా బావ చాలా మంచివాడు, అలాంటి భర్త దొరకడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి. నువ్వు కూడా చాలా మంచి అమ్మాయివి, మా బావకి నువ్వైతేనే కరెక్ట్ జోడీ అని నాకు అనిపిస్తుంది. నా మాటల్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించు, కానీ నా మనసులో ఉన్నది నీకు చెప్తున్నాను. దయచేసి మా బావని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడిక మనీష అయితే చెప్తూ ఉంటుంది, నాకు ఇష్టమే, కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కదా, అందుకని నేనేం మాట్లాడతాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది మనీష అయితే. అప్పుడే గాయత్రికి అర్థమవుతుంది మనీష మాధవ్ని ప్రేమిస్తుంది అని. ఇంతలో మహా అయితే వస్తుంది. అప్పుడే మహాతో అయితే చెప్తూ ఉంటుంది, మనీష మా బావని ప్రేమిస్తుంది, బావ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, నువ్వే బావకి దగ్గరుండి పెళ్లి జరిపించాలి, బావ జీవితం బాగుండాలి, నేను కోరుకునేది కూడా అదే. నేను ఎలాగో బావతో జీవితాన్ని పంచుకోలేకపోయాను, ఇప్పుడు ఈ అమ్మాయితో అన్న బావ జీవితాన్ని పంచుకోవాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తావు కదా మహా అంటూ అడుగుతూ ఉండగా, ఖచ్చితంగా జరిపిస్తాను. పెద్దీకి పెళ్లి జరిగి జీవితం ఆనందంగా ఉండాలనే నేను కోరుకునేది. నేను కూడా అందుకనే ఎదురు చూస్తున్నాను. అమ్మవారి గుడిలో కూడా నేను మొక్కుకున్నది అదే అంటూ అనంగానే అప్పుడు ఇక గాయత్రి అయితే ఎంతో సంతోషపడుతూ ఇక ఇంతలో మాధవ్ రాగానే మాధవ్తో అయితే మాట్లాడుతూ ఉంటుంది, బావా, నేను ఈరోజు సాయంత్రమే వెళ్ళిపోతున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను నీతో జీవితాన్ని పంచుకోవాలి అని, కానీ ఆ దేవుడు నా కోరికను నెరవేర్చలేదు. నాకు వేరే వాడితో పెళ్లి చేశాడు. కానీ ఇప్పుడు నేను కోరుకునేదల్లా ఒకటే, నీకు కూడా పెళ్లి జరగాలి, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటే నేను ఆనందపడతాను. మా అమ్మ కారణంగా మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని కోరుకుంటున్నాను.
నువ్వు ఈ కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చాకావు. అలాగే నీ జీవితంలోకి కూడా ఒక ఆడపిల్ల వస్తే ఆ అమ్మాయిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటావని తెలుసు. అందుకని అడుగుతున్నాను. దయచేసి నువ్వు పెళ్లి చేసుకో అంటూ గాయత్రి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక మహా అయితే మనీషా దగ్గరికి వచ్చి నువ్వు పెద్దీని ప్రేమిస్తున్నావని తెలుసుకున్నాను. చూడు, నీ మనసులోని అలా దాచిపెట్టుకుని నువ్వు ఉండిపోతే పెద్దీకి ఈ విషయం తెలియదు కదా. నువ్వు పెద్దీకి నీ మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పు. అప్పుడు ఆయన అభిప్రాయం ఏంటో చెప్తారు కాబట్టి అప్పుడు ఇద్దరికి ఇష్టమైతే మీ ఇద్దరికి పెళ్లి జరిపించే బాధ్యత మాది. మీ ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఉంటారు. మీ ఇద్దరూ కూడా పెళ్లి చేసుకుంటే మీ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. దయచేసి నీ మనసులో ఉన్న మాటను బయట పెట్టు అంటూ ఇక మహా అయితే అడుగుతుంది. అప్పుడే మనీష అయితే మాధవ్ను గుడికి అయితే తీసుకుని వెళ్తుంది. అప్పుడే ఇక అడుగుతూ ఉంటుంది, నేను నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి అనుకుంటున్నాను, కానీ మీరు ఏమంటారో అని భయమేసి మాట్లాడలేకపోతున్నాను. ఏదో ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం ఇస్తే ఏకంగా ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుందేంటి అని మీరు అనుకుంటారని ఇన్ని రోజులు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్పాలి అనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోరు కదా? ఒకవేళ మీకు కోపం వచ్చినా ఏదో 4 మాటలు అనండి, కానీ మమ్మల్ని దూరం పెట్టి మాతో కనీసం మాట్లాడడం కూడా మానేయటం మాత్రం చెయ్యకండి. ఎందుకంటే అది నేను తట్టుకోలేను అంటూ మనీషా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే మాధవ్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏం చెప్పాలనుకుంటున్నావు మనీషా? ఏదో చెప్పాలని ఇక్కడి వరకు తీసుకువచ్చి ఎందుకేమీ మాట్లాడలేకపోతున్నావు అంటూ అనగానే అప్పుడే మనీషా అయితే మాధవ్ని ఇంటికైతే తీసుకుని వెళ్తుంది. అందరి ముందు కూడా మాధవ్కి రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీ భార్యగా ఈ ఇంటి కోడలుగా ఉండాలి అనుకుంటున్నాను. మీరు నాకు ఆ వరాన్ని ఇస్తారు అనుకుంటున్నాను అంటూ అనగానే అప్పుడే మాధవ్కైతే ఏం మాట్లాడాలో తెలీదు. ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడు ఇక మనీషా మాటకి కేశవ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటన్నయ్య, ఏం మాట్లాడవేంటి? ఆడపిల్లైనా తను అంతగా అందరి ముందు తన మనసులో నీ మీదున్న ప్రేమను బయట పెడితే నువ్వు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా అలా మౌనంగా చూస్తున్నావేంటి అంటూ కేశవైతే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ కూడా, ఏంట్రా నువ్వేంట్రా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావు? ఆడపిల్లైన నా కోడలి పిల్లే నీకు అంత చక్కగా అందరి ముందు తన మనసులో ఉన్న ప్రేమని ఆ రోజా పువ్వు రూపంలో అంత అద్భుతంగా చెప్తే నువ్వు మాత్రం అలా మౌనంగా సిగ్గుపడుతూ ఆడపిల్లలా చూస్తున్నావేంట్రా? నా పరువు తీసేస్తున్నాము. నువ్వు కూడా అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పు. మనీషా కూడా నా ఇంటి పెద్ద కోడలుగా అడుగు పెడితే నా ఇంట్లో 2 కోడళ్ళు ఉంటారు. ఇక 3వ కోడలు ఎలాగా సిద్ధంగా ఉంది కాబట్టి ఇక కన్నాకి అప్పుడే పెళ్ళి అవసరం లేదు కాబట్టి ఇక నా ఇంట్లో 3 కోడళ్ళు ఉంటారు. ఈ నారాయణకి ఈ కుటుంబానికి శాపం ఉందన్న మాట ఈ రోజుతో రద్దయిపోతుంది అంటూ అనగానే ఇంతలో చక్రి కూడా చెప్తూ ఉంటాడు, అవునన్నయ్య, మనీషా చాలా మంచిది. తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. ఆ విషయం నేను మహాగారు ఎప్పుడో అనుకున్నాము. నువ్వు మనీషాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో అన్నయ్య, తన ప్రేమను అంగీకరించు అనగానే ఇంతలో మహా కూడా చెప్తూ ఉంటుంది, అవును పెద్ది, ఈ కుటుంబాన్ని ఒక బాధ్యతగా మీరు ఎలా అయితే చూసుకుంటున్నారో మనీషా కూడా అంతే బాధ్యతగా చూసుకుంటుంది. తను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటుంది. మీ ఇద్దరికి పెళ్లి జరిగితే మీరు కలగన్నట్టే ఈ కుటుంబం ఎప్పటికీ ఉమ్మడి కుటుంబంలాగే ఉండగలదు. మళ్ళీ ఎవరైనా బయట నుంచి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదా. ఉమ్మడి కుటుంబంలో మేము ఉండలేము. మేము ఎప్పటికీ కూడా ఇక్కడ
కలిసి ఉండలేము అంటే తర్వాత మీరు బాధపడతారు. అందుకని తన ప్రేమను అంగీకరించండి అని మహా కూడా అనేసరికి అప్పుడు ఇక మాధవ్ అయితే మనీషా ప్రేమనైతే అంగీకరిస్తాడు. మనీష అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక మహాతో అయితే చెప్తూ ఉంటుంది, మహా, ఈరోజు నీ కారణంగానే నా మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టగలిగాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మాధవ్ గారు లాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఆ దేవుడు నన్నిక్కడికి ఎందుకు పంపించాడో ఈరోజు అర్థమైంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ఇక మనీష అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇక వచ్చిన తాయారైతే ఈ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ కుటుంబానికి ఆడదిక్కే ఉండదు అనుకున్నాను, ఇప్పుడు ఇంటి పెద్ద కోడలు కూడా వచ్చేసింది అంటూ షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.